వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అబుజ్మాడ్ అడవుల్లో జరిగిన భారీ ఆపరేషన్ లో సిపిఐ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. గత 3 దశాబ్దాలుగా నక్సలిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో బసవరాజు మృతి ఒక కీలక ఘట్టంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇది సిపిఐ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. నంబాల కేశవరావు 1955లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో జన్మించారు. వరంగల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ చదువుతూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో చురుకుగా పాల్గొన్నారు. 1980లో విద్యార్థి ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యాక అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. 2018లో సిపిఐ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బసవరాజు 2010లో 76 సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన దంతెవాడ దాడి, 2013లో జీరం ఘాటి దాడి వంటి అనేక ఘోర దాడులకు మాస్టర్ మైండ్ గా నిలిచాడు. కానీ చివరికి ఛత్తీస్గఢ్ పోలీస్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కోబ్రా యూనిట్లు జరిపిన ఈ ఆపరేషన్ లో మరణించారు. ఈ ఆపరేషన్ అబుజ్మాడ్ అడవుల్లో 50 గంటల పాటు సాగగా 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒక భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆపరేషన్ లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది మావోయిస్టు ఉద్యమంపై ప్రభుత్వానికి పెద్ద విజయంగా పరిగణించబడుతోంది. ఈ విజయంతో కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.